హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. ఎప్పుడు చేసినట్టే చేశాను కానీ ఈసారి చాలా బాగా కుదిరింది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 by 1 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించి ఇంకా చికెన్ కూడా వేసుకొని చికెన్ నుండి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు మూత పెట్టి ఉడికించాలి. చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఎగిరిపోనివ్వాలి. ఇంకా సైలాస్ కిచెన్ వాళ్ళు మనకి కొన్ని స్పైసెస్ అండ్ మసాలాలు పంపించారు. ఇంకా ఇవి యూజ్ చేసి నేను చికెన్ కర్రీ వండాను. వాటర్ ఎగిరిపోయాక సాల్ట్, సైలస్ కిచెన్ పసుపు, చిల్లీ పౌడర్ 365 కారము వేసాను. ఆ తర్వాత చికెన్ ని బాగా కలిపి ఇంకా వాటర్ పోసి ఉడికించాను. నేను ఇంతకు ముందు వరకు స్పైస్ కి ఒక కారము, కలర్ కి ఒక కారము వాడేదాన్ని. ఇంకా ఈ సైలస్ కిచెన్ 365 కారం మాత్రము మంచి కలర్ తో పాటు మంచి స్పైస్ కూడా ఉందన్నమాట. ఇక మీదట ఈ ఒక్క కారం యూజ్ చేస్తే సరిపోతుంది. సైలస్ కిచెన్ లో మీరేమైనా కొనే ముందు నా కూపన్ కోడ్ మాధవి5 యూజ్ చేస్తే మీకు అన్ని ప్రొడక్ట్స్ మీద 5% ఆఫ్ వస్తుంది. చికెన్ ఉడికి దగ్గర పడ్డాక ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసి కాసేపు ఉడికించి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకున్న చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీతో తిన్నాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బాయ్ బాయ్.